కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి పెద్దదైనటువంటి షాక్. 2 ఏళ్ళు అయింది. మొన్ననే రాహుల్ గాంధీ అద్భుతంగా సంతోషపడిపోతున్నారు అక్కడ జనం అందరూ అని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా పీపుల్స్ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వే లెక్క చూస్తే బీజేపీకి 51% మద్దతు ఇస్తున్నారు. 136 నుంచి 159 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 39% పడిపోతుంది. విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆదరణ రెండో దశలో తగ్గుతుంటుంది. కానీ మొదటి 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోవటం, అంటే రానున్న 3 ఏళ్లలో తమ ప్రతిష్టని ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు చూసుకోవాల్సిన పరిస్థితి. 17 ఏప్రిల్ నుండి 18 మే దాకా నెల రోజుల పాటు ఈ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ట్రాకర్ పోల్ నిర్వహించింది. ఓవరాల్గా చూసుకుంటుంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీదన అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు. సమస్యలు పట్టించుకునేవాడు ఎవడూ లేడు. పైగా దోపిడీ దోపిడీ దోపిడీ, ప్రతి దాంట్లో లంచాలు కుమ్మిబడేస్తున్నారు. అదే అక్కడ మైనస్.